వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కల్కి 2898 ఏడి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు నిర్మాత అశ్విని దత్. తన అల్లుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే 1000 కోట్ల వసూలుకి చేరువలో ఉంది. మరోవైపు తన నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక దీంతో అశ్విని దత్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా సినిమాలతో పాటు రాజకీయ అంశాలపైన అడిగిన ప్రశ్నలకి ఆయన ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్స్ కూడా ఇచ్చారు. 1974లో అశ్విని దత్ వైజయంతి మూవీస్ ను ప్రారంభించారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ తో చేసిన ఎదురులేని మనిషి నుంచి నేటి కల్కి 2898 చిత్రం వరకు ఎన్నో హిట్లు చిత్రాలను ఈ నిర్మాత సంస్థ రూపొందించింది. ఇక వైజయంతి మూవీస్ ఏ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత అశ్విని దత్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. తాము నిర్మించిన సినిమాలు, హీరోలు, రాజకీయాలపైన పలు ప్రశ్నలకి ఆయన సూటిగానే సమాధానం ఇచ్చారు. వైజయంతి మూవీస్ నిర్మించిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవితో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టింది. పైగా తుఫాను సమయంలో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు అశ్విని దత్. దాని గురించి తలుచుకుంటే ఏమనిపిస్తుంది అని అడిగిన ప్రశ్నకి అశ్విని దత్ ఇలా సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ ఆ సినిమా గురించి, దాన్ని రిలీజ్ చేసిన సందర్భం గురించి తలుచుకుంటే ఒళ్ళు గగురు పురుస్తుంది అంటూ దత్ అయితే చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ ను నిలుపుకోవడం కత్తి మీద సాము లాంటిదని, ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో తాను, అల్లు అరవింద్ గారు సీనియర్లు అంటూ దత్ అయితే చెప్పారు. ఇక ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ ను పెట్టుకొని ఎన్నికలకి ముందు చాలా బలంగా మీ వాదనను ఎలా వినిపించారని అడిగిన ప్రశ్నకి దత్ అయితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఎక్కడ కూడా డిఫర్ అవ్వలేదు. ముందు ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్లికి కూడా ఆయన వచ్చారు అంటూ జగన్ తో తన రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు అశ్విని దత్. ఇక తన అల్లుడు నాగశ్విన్ గురించి చెప్తూ, మా ఇంటికి వస్తాడా, గబగబా చెప్పులు బయట విప్పేసి లోపలికి వస్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ నా చెప్పులు కనిపిస్తే అవి వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. తాను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి చెప్పులు వేసుకొనే వస్తాడు ఇంటికి. ఇలా చేసే పని మీద తప్ప ఎలాంటి సిల్లీ విషయాలను కూడా పెద్దగా పట్టించుకోడు నాగ అంటూ అశ్విని దత్ అయితే చెప్పారు. ఇక ప్రేక్షకులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి పార్ట్ 2 గురించి కూడా కాస్త క్లారిటీ అయితే ఇచ్చారు. కల్కి 2వ భాగం రెడీగా ఉంది, వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తాము అంటూ దత్ అయితే అన్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.